ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు పార్థసారథి గారు, అలాగే నా ఎడం పక్క కుడి పక్క ఉండే నాయకులకు, కార్యకర్తలకు అందరికీ బీజేపీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది. న్యాయంగా ఏమి ప్రతి సంతకానికి డబ్బులు ఉంటాయి, ప్రతి కాంట్రాక్టరు ఇంత ఇవ్వాలా, ఇవంతా జనగణమన చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు మంచి పరిపాలన అంటే ఒక స్టాంప్ వేయించుకొని వస్తే అది ఈయనకోటే కాదు, హెల్ప్ ఫ్యూచర్లో ప్రతి ఎన్నో కాన్స్టిట్యున్సీలో ఇట్లా బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారనేది ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అది నిరూపించుకుంటే ఎక్కువ గౌరవాన్ని మిగతా కాన్స్టిట్యున్సీలో ఆదరించేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒకటే లాభం కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుందో ఆ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నాం. సభ్యత కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన ఘట్టము ప్రతి పార్టీలో. ఆ సభ్యులు ఒక వెన్నెముక లాంటి వారు. పార్టీ బలోపేతం కావాలంటే సభ్యత్వము, సభ్యులు ఉండాలి. నిరంతరం వారు కృషి చేస్తూ దాంట్లో పార్టీ బలోపేతం చేసే దాంట్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు సభ్యత్వం తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఒకవైపు పార్టీలో మాకు సభ్యత్వం ఉంది, పార్టీ కోసం మనం కష్టపడాలి, పార్టీలో పెట్టిన నాయకుల్ని గెలిపించాలి, పార్టీ కార్యక్రమాలు తీసుకుపోవాలి ప్రజల్లోకి అనేది ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళకు కలగజేస్తుంది పార్టీ సభ్యత్వం. దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత్వము అన్లిమిటెడ్. ది ప్రాబ్లం అంతా వచ్చేది ఎక్కడైతుందంటే ఎలక్షన్స్ వచ్చేప్పటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నంబర్ 1 అవుతాడా, నంబర్ 2 అవుతాడా. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి క్యాండిడేటు మోదీ గారు ఉన్నారు. సో అట్లా బీజేపీకి అభిమానులు, బీజేపీ సభ్యులందరూ ఆ మోదీ గారు గుర్తొస్తారు, ఈయన ప్రధానమంత్రి అవుతారు, బాగుంటారు అని ఓటేసేస్తారు. సో ఇక్కడ మనకు ఈ మన దేశంలో ప్రజలు ప్రధానమంత్రిని దేశంలో చూస్తారు, ముఖ్యమంత్రిని రాష్ట్రాల్లో చూస్తారు. ఇది మనం గమనించాలి. వాళ్ళని మనం ఈ ముఖ్యమంత్రి ఒకటే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన వారు కూడా బాగా కష్టపడతారు పార్థసారథి మాదిరి అనేది ప్రజల్లో తీసుకోపోతే మనకు గెలిపించేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూడండి, ప్రపంచంలో పెప్సీ కోలానా, కోకో కోలానా, ఈ రెండే కనబడతాయి. దానికన్నా మంచి బ్రాండ్లు ఎన్నో ఉంటాయి. మనకు థమ్సప్ అని ఉండేది ఢిల్లీలో, అది వాళ్ళు కొనేసారు, కోకోలా కొనేసేసి క్లోజ్ చేశారు. సో ఆ విధంగా ఆ థమ్సప్ బాగున్నా అమెరికన్ కంపెనీసే ప్రపంచంలో అంతా కోకోలా, పెప్సీ కోలా తాగుతూ ఉంటారు. ఆ ప్రజల్లో ఆ మార్కెటింగ్ అయిపోయిందనమాట మైండ్లో. అలా మనం కూడా ఆ నంబర్ 1 ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి బాగుంటాడా, ఆ ముఖ్యమంత్రి బాగుంటాడా, అది ఆ మైండ్లో వెళ్ళిపోయేసి మనం 1 or 2కే వేస్తాం. మనం సినిమాలు చూసేకపోతాం, పిక్చర్లు చూసేకి థియేటర్కి పోతాం. ఈ పిక్చర్ బాగుంది, ఆ పిక్చర్ బాగుంది, థర్డ్ పిక్చర్ గురించి ఆలోచించరు, ఫస్ట్ పిక్చరా, సెకండ్ పిక్చరా. సో ఈ విధంగా మనం ఆ ముఖ్యమంత్రి ఎవరుంటారో, ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటారో అనే విధానంలో మన వాళ్ళు వెళ్తున్నందున బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఎదగలేకపోతా ఉన్నది. సో మనం ఎదగాలి అంటే సభ్యత్వం పెంచాలి, మన ఓటింగ్ ప్యాటర్న్ చూపేయాలి, మన కెపాసిటీ చూపిస్తే బీజేపీ ఎదిగేదానికి ఉంటుంది. ఇంకా మీరు ఇప్పుడు చూసే ఉంటారు మన దేశంలో గొప్పతనం గురించి. నేను వచ్చేటప్పుడు ఒక క్లిప్పింగ్ చూశాను వీడియో. చైనాలో నమాజ్ చేస్తుంటే రెస్టారెంట్లో ఇట్లా నమాజ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నమాజ్ ఎట్లా వినేదే, మనం సైలెంట్ ఎలా అయిపోయినాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. మన గౌరవం ఇచ్చేది మన దేశంలో, మన రక్తంలో ఉన్నదనమాట. చైనాలో ఆ రెస్టారెంట్లో వాడు నమాజ్ చేస్తున్నాడని విపరీతంగా కొట్టారు అతన్ని, చితకబాదారు. అక్కడ నమాజ్ చేసుకునేకి లేదు, మసీదులు పోయేకి లేదు, ఇలాంటివి ఉంటాయి. కానీ మన దాంట్లో కొంతమంది ఆ చైనాని ఇష్టపడతారు. ఇది మన దౌర్భాగ్యము, దురదృష్టం అని తెలియజేస్తున్నాను. అలాగే పాకిస్తాన్లో మన ఇండియన్స్ని, అంటే మన ఇండియన్ ముస్లిం అయినా వాళ్ళు అలో చేయరు, వాళ్ళు బంగ్లాదేశ్లో అలో చేయరు,
దే విల్ నాట్ అలౌ దెమ్. ఇది మనమేమో కొంతమంది సమ్ పర్సెంటేజ్ పాకిస్తాన్ అనో సమ్ పర్సెంటేజ్ బంగ్లాదేశ్ అనో వెళ్తారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ మాతృభూమి. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది. కొంతమంది మా హిందువులు కూడా చైనా అని అంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది వీళ్ళని అక్కడ వాళ్ళకు ఓటింగ్ హక్కు ఇవ్వరు మన దేశం నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. సో అందరూ తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ భూమి, ఇది వాళ్ళ మాతృభూమి. ఈ మాతృభూమిని కాపాడుకుంటే ఇక్కడ నివసించే వాళ్ళంతా బాగుంటామని తెలుసుకోవాలి. ఇదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇంకా ఒకటి ఎప్పుడూ అందరి మనసుల్లో వస్తుంటుంది, అందరూ చెప్తుంటారు ఇదేదో ఒక మతానికి సంబంధించిన పార్టీ అని. కొంతమంది అది ఏలెత్తి చూపుతుంటారు. అలాంటిది ఏమీ ఉండదు. అందరికన్నా ఎక్కువగా మైనార్టీస్కు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ మీకు గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ అలాట్ చేసిన ఫండ్స్ బీజేపీనే. అందరికన్నా సెక్యూర్డ్గా అంటే మైనార్టీలని ఒక సెక్యూర్డ్గా వాళ్ళని ఎక్కడ కానీ మీరు చూస్తే మర్డర్స్ కానీ లేకపోతే కలహాలు కానీ చనిపోయిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాల్లో ఎక్కువ ఉంది. కానీ ఈ ప్రభుత్వాల్లో చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. ఒక పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు కానీ కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలు, లేకపోతే అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ చాలా భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవంగా ఉంటుంది. చాలా అందరూ బాగుండాలంటారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ బాగుండాలంటారు. ఓన్లీ ఒక ఇష్యూ ఏమొస్తుందంటే హిందువుల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ హక్కులు కాపాడే బాధ్యత అందరికీ ఉంటుంది అనేది వాళ్ళు తీసుకోపోతారు. అంతేగాని హిందువుల గురించి మాట్లాడేదే వాళ్ళు ఏదో ఆ కమ్యూనల్ పార్టీగా చిత్రీకరించి ఓట్లు దున్నుకునే దాంట్లో కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అలాంటివి ఏమి ఉండదు. అందరూ బాయే, అందరూ అన్నదమ్ములే, అందరూ అక్క చెల్లెళ్ళే. సో మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళు, భారతదేశంలో భూమి మీద నివసించే వాళ్ళందరూ మనం ఒకటే అని భావించినప్పుడు ఈ దేశ పురోగతి బాగుంటుంది. మిగతా దేశాలు మన దేశం మీద కన్నెత్తి కూడా చూసే అర్హత వాళ్ళకు ఉండదని తెలియజేస్తున్నారు. మరి ఈరోజు సభ్యత కార్యక్రమానికి చాలామంది ముందుకు వచ్చారు. అందరూ మీరు చూసే ఉంటారు, అన్ని మతాల వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చి మెంబర్షిప్ని ఎదురుగా చేయించడం జరిగింది. సో ఇలాంటి పార్టీ దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించేది. ఇప్పుడు విజయవాడలో కానీ ఇంకెక్కడ కానీ సంఘ సేవకులుగా వెళ్ళాలి అంటే ఒక బీజేపీ పార్టీనే ఫస్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ గుర్తుంచుకోవాలి. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకెక్కడ కానీ ఇలాగే ఉంటుంది. నాకు ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను. విజయవాడలో నాయకులు చాలా కష్టపడుతున్నారు. కలెక్టర్లు అక్కడ వాళ్ళు కలెక్టర్ల కన్నా ముఖ్యం అక్కడ పని చేయవలసిన వాళ్ళు చాలామంది కలెక్టర్లను అక్కడ వేశారు. వాళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు అక్కడ చేయవలసినది మురుగునీటిని క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూములు, కాలువలు క్లీన్ చేసేవాళ్ళు, ఆ అనుభవం ఉండేవాళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నారు. వాళ్ళని ఒక 50% అంటే తీసుకొని పోయి అక్కడ పెట్టాలి. ప్రతి వార్డులోనూ వాళ్ళని పెడితే వాళ్ళు క్లీన్ చేయగలరు. కొత్తగా వచ్చేవాళ్ళు ఫ్లడ్లో ఎఫెక్ట్ అయింటారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది ఉండదు. అక్కడ ఉండే జనాలు కానీ లేబర్ కానీ బయటకు వచ్చి కార్యక్రమం చేసేదానికి ఉండదు. అలాంటి పనులు చేసే మున్సిపాలిటీల్లో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకోపోతే నేను అలాగే చేశాను. కర్నూలులో వరద వచ్చినప్పుడు ప్రతి కమిషనర్లు పెట్టించాం. 30 మంది కమిషనర్ని తీసుకొని వచ్చాం. 28 నుంచి 30 మంది ప్రతి వార్డుకు ఒక కమిషనర్ని ఇన్ఛార్జ్గా పెట్టి, అలాగే ప్రతి వార్డులోనూ హైదరాబాద్ నుంచి మిగతా పట్టణాల నుంచి ఈ మురుగునీటి పనులు చేసే వాళ్ళందరినీ, కాలువ పనులు చేసే వాళ్ళందరినీ అక్కడ వందలాది మందిని తెచ్చి ఇక్కడ పెట్టి శుభ్రత తీసుకొని రావటానికి చాలా కష్టమైంది. అలాగే పవరు, మంచినీళ్ళు 48 గంటల లోపల పవర్ అన్నీ మునిగిపోయినాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చి నీళ్లు, మంచినీళ్ళు ఇప్పించేది ప్రపంచంలో ఎక్కడ జరిగినట్లు ఇక్కడ చేపించాము. అదే రీతిలో విజయవాడలో చంద్రబాబు గారు కూడా కష్టపడి ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఎక్కువగానే కష్టపడుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకోవాలి. లోతైన ప్రాంతాల్లో మునిగిపోయే ఇండ్లకు అవి కంప్లీట్గా తీసివేసేసి కొత్త ఇండ్లు కట్టించి తీసుకొని పోయి వాళ్ళ కొత్త ఇండ్లు ఫ్రీగా ఏర్పాటు చేస్తే అది
ఫ్యూచర్ జనరేషన్కు బాగుంటుంది. ఇలాంటి మునుగనీరు వచ్చే దగ్గర ఇండ్లు కట్టుకోకుండా చూసేది బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు నదికి ఆనుకొని ఉన్నారు, కెనాల్స్కి ఆనుకొని ఉన్నారు, ఏమాత్రం వచ్చినా మునిగిపోతుంది. మరి అలాంటిది నేను 2000 ఇండ్లు ఫ్రీగా ఇక్కడ కట్టించాము. విలేజ్లు మునిగిపోతే విలేజ్లు షిఫ్ట్ చేపించి ఫ్రీగా ఇండ్లు కట్టించి చేసే కార్యక్రమాన్ని అప్పుడు రోషా గారు ఉన్నప్పుడు తీసి వెళ్ళాము. అదే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు కూడా లోతైన ప్రాంతాల్లో షిఫ్ట్ చేసేసి, అంటే మామూలు వరద వచ్చినా మునిగిపోయే ప్రాంతాలు కొన్ని ఉంటాయి, అలాంటివి షిఫ్ట్ చేసి, ఒకవేళ వరదలు వచ్చే ప్రాంతం ఉండేది ఎక్కువ ప్రాంతం ఉంటే అది షిఫ్ట్ చేసే కష్టం కాబట్టి వాళ్ళకి ఏదైనా డైవర్షన్, వాటర్ డైవర్షన్ చేసే విధానంలో కరగట్ట లాంటివి కట్టి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.